లారీ క్యాబిన్ నుంచి చేసిస్ పొడవునా ప్రత్యేకంగా భారీ అరలు ఏర్పాటు చేసి వాటిల్లో గంజాయి తరలిస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్పోస్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున లారీలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు తరలిస్తున్నారనే సమాచారంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి 2 కోట్ల విలువైన 840 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తనిఖీ చేస్తుండడాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్ చెక్పోస్టులోకి వెళ్తున్నట్టు వెళ్లి జారుకున్నాడు. పట్టుబడిన లారీని జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించి తనిఖీ చేయగా అరల్లో భారీగా దాచిన గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. దీన్ని ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు చేరవేస్తున్నట్టు ఎన్సీబీ అధికారులు అంచనాకు వచ్చారు. అనంతరం పట్టుబడిన లారీ సహా గంజాయిని హైదరాబాద్కు తరలించారు. లారీలను, బస్సులను, ట్యాంకర్లను, కార్లను మాడిఫై చేసి వాటిల్లో అరలు తయారు చేస్తున్నారు. ఏదైనా కొత్త వింతలు జరుగుతున్నాయి.